అన్నాడు. మూడోది వాక్యంలో ఏముందంటే నీతిమంతులు ప్రార్థనతో చాలా నీతిమంతుడు ప్రార్థన ప్రభావంతో చాలా బాగా జరుగుతుందంట. దేవుడు ఆ ప్రార్థనని వింటాడంట. నీతిమంతులు ప్రార్థన దేవుడు వింటాడంట. మళ్ళీ నీతిమంతుడు ఎవరు? ఇప్పుడు నీతిమంతుడు ఎప్పుడైతాడు? ఒక మనిషి నీతిమంతుడు ఎప్పుడైతాడంటే ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ రక్తంతో కడిగినావు ప్రభువా, అయినా నేను ఇంకొకరి గురించి కీడుగా ఆలోచించుతున్నాను, నేను ఇంకొకరిని నష్టం చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడతాను, నేను ఇంకొకరి గురించి అస్సలే ప్రార్థన చేయను, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళతో, నాకు నచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నాకు నచ్చలేని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తలేను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా, ఈ రోజు నుంచి నీ రక్తంతో కడుగు, నీ బిడ్డని చేసుకో అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన పాపాలను ఒప్పుకొని వెంటనే యేసయ్య మన పాపాలని క్షమిస్తాడు, కడిగి శుద్ధి చేస్తాడు, నీతిమంతుడుగా నన్ను చేసేస్తాడు. ఎప్పుడైతే మన పాపాలని మనము ఒప్పుకుంటాం. వాక్యంలో ఏం రాయబడింది? నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు ప్రార్థనే దేవుని సన్నిధికి చేరుకుంటుంది. నీతిమంతుడు చేసిన ప్రార్థన వల్లనే స్వస్థత జరుగుతుంది. నీతిమంతుడు ఏ ప్రార్థన చేసినా దేవుడు విని జవాబిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాల నుంచి బాగలేదు అని ప్రార్థన చేస్తున్నామా? స్వస్థత జరుగుతలేదా? చాలామంది పాస్టర్ల దగ్గర పోయి ప్రేయర్ చేయించుకున్నామా, ఆయిల్తో ప్రేయర్ చేయించుకున్నామా, అయినా కూడా స్వస్థత జరుగుతలేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ వాక్యంతో మనని సరి చేసుకోమంటున్నాడు. దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ ప్రార్థన అక్కడికి చేరుకోవాలా, దేవుని సన్నిధిలో చేరుకోవాలా, దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలా, దేవుడు నాకు స్వస్థత చేయాలని ఒకవేళ నువ్వు కోరుకుని ఉంటే వాక్యంలో ఏం రాయబడిందంటే ఒకళ్ళ ముందు ఒకళ్ళు ఏం చేయాలంట? పాపాలని ఒప్పుకోవాలంట. దేవుని సన్నిధిలో పోయి పాపాలని మనం ఒప్పుకోవాలా. తర్వాత ఒకరి గురించి ఒకరు మనము ప్రార్థన చేయాలా. మన ఇష్టం వచ్చిన వాళ్ళు, మనకి నచ్చిన వాళ్ళ గురించి ప్రార్థన కాదు, మనకి ఎవరైతే నచ్చలు మన శత్రువుల గురించి కూడా మనము ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే మనము మన పాపాలని ఒప్పుకుంటామో, మన శత్రువుల గురించి ప్రార్థన చేస్తాము, దేవుడు ఆ ప్రార్థనని వింటాడు, మనల్ని కూడా క్షమిస్తాడు, నీతిమంతుడుగా చేస్తాడు. అప్పుడు మన ప్రార్థనకి కూడా దేవుడు జవాబిస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు 5వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడింది, ఒకరి ముందు వచ్చి మనము ముందు వచ్చి మన పాపాలని మనము ఒప్పుకోవాలా. ఒకరి కోసం ఒకరు మనము భారంగా ప్రార్థన కలిగి ఉండాలా. నీతిమంతుడు ప్రార్థన ప్రభావంతో చాలా మంచిగా జరుగుతుంది. దేవుడు ఆ ప్రార్థనని వింటాడు, స్వస్థతని ఇస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ స్వస్థతకి అడ్డం ఏమైనా ఉంది అంటే అది మనమే స్వస్థతకి అడ్డంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఒకరి ముందు పోయి ఒకరు ధైర్యం లేదు ఒప్పుకోవడానికి. దేవుని ముందు కూడా ప్రభువా నేను నష్టం చేసినాను అని ఒప్పుకునే ధైర్యం కూడా మన దగ్గర లేదు. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుడు ఎప్పుడైతారు? ఒక మనిషి ఎప్పుడైతే ఆయన పాపాలని ఒప్పుకుంటాడో అప్పుడే ఆయన నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడు, జవాబిస్తాడు, స్వస్థతని ఇస్తాడు. దేవుడు నిన్ను కూడా స్వస్థత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈరోజు రాత్రి ఈ క్షణమే నీకు స్వస్థత ఇస్తాడు. ఎట్లా ఇస్తాడు? ఎప్పుడైతే నువ్వు పాపాలని ఒప్పుకుంటావు, ఎప్పుడైతే నీ శత్రువుల గురించి ప్రార్థన చేస్తావు. నీతిమంతుడు ప్రార్థన అప్పుడే దేవుడు వింటాడు, నీ పాపాలని క్షమిస్తాడు, నిన్ను స్వస్థత కూడా ఇస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.